సో మన మజ్నుని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ప్లీజ్ నాని గారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. హైపర్ ప్రతి ఇంట్లో ఒకడు ఉంటాడు, మా ఇంట్లో కూడా ఒకడు ఉన్నాడు. నేను కాదు, మా అక్క కొడుకు శౌర్య అని. ఫస్ట్ ఈ సినిమా గురించి థియేట్రికల్ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ సినిమా గురించి ముందు మాట్లాడాలంటే 14 రీల్స్ గురించి మాట్లాడాలి. కృష్ణగాడి వీరప్రేమ కథ నా లైఫ్లో, నా కెరీర్లో ఒక చాలా చాలా స్పెషల్ సినిమా. అండ్ ఆ సినిమాకి మేము కలిసి పనిచేసాం. అండ్ అందరం ఆ పిల్లల వల్ల కానీ, ఆ సినిమా వల్ల కానీ, మేము షూట్ చేసిన లొకేషన్స్ వల్ల కానీ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం. ఈరోజు మజ్నుకి సంబంధించిన పాజిటివ్ రెస్పాన్స్ కూడా నాకు ఫస్ట్ ఫోన్ చేసి చెప్పింది అనిల్ గారు, అండ్ ఫస్ట్ మెసేజ్ పెట్టింది గోపి గారు అండ్ రామ్ గారు. సో నాకు ఎప్పుడు నా వెల్ విషర్స్లో ఫస్ట్ ఉంటారని వాళ్ళు తెలుసు. అండ్ జనరల్గా మనం యాక్టర్గా ఏదైనా ఒక షార్ట్లోకి వెళ్ళి ఒక టేక్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ టేక్ చేసేస్తాం. చేసిన తర్వాత సెకండ్ టేక్ అన్నప్పుడు ఏంటంటే ఇంకొంచెం స్క్రూలు అవన్నీ బిగించి ఇంకొంచెం టైట్గా ఇంకా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తాం. సో ఫస్ట్ టేక్ కృష్ణగాడి వీరప్రేమ కాదైతే సెకండ్ టేక్ హైపర్ అనుకుంటున్నాను నేను. ఇంకా కృష్ణగాడిని మించి చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ నేను ఈ ఫ్రైడే పాజిటివ్ రెస్పాన్స్ వినటానికి ఎంతగా వెయిట్ చేశానో, నెక్స్ట్ ఫ్రైడే పాజిటివ్ రెస్పాన్స్ వినడానికి కూడా అంతే వెయిట్ చేస్తున్నాను. అండ్ దెన్ ఆల్ ది బెస్ట్ రామ్ గారు, అనిల్ గారు, గోపి గారు. అండ్ ఐ నో దిస్ ఫిల్మ్ విల్ బి ఎ బిగ్ హిట్. అండ్ తర్వాత రామ్, నార్మల్గా జనరల్గా ఇప్పుడు నా సినిమా పోస్టర్లు చూసినప్పుడు అందరూ అంటుంటారు హీరోయిన్ చాలా బాగుందని అంటారు. నేను నా పక్కన ఉండటం వల్ల ఇంకొంచెం బాగుంది అనిపిస్తుంది. బట్ రామ్ సినిమా పోస్టర్లో ఎవరు బాగున్నారో చెప్పడం కష్టమైపోతుంది. హీరోయిన్ బాగుందా, హీరో బాగున్నాడా, కొంచెం కష్టమే డిసైడ్ చేయడం. సారీ రాశి, నీకు కాంపిటీషన్ ఉన్నాడు. ఆల్ ది బెస్ట్ రామ్. రామ్ని చూస్తే ఫస్ట్ గుర్తొచ్చే మాట హైపర్ అండ్ పర్ఫెక్ట్ టైటిల్ పెట్టారు ఫైనల్గా. నేను యాక్చువల్లీ కంద్రీక సినిమా చూసినప్పుడు అనిపించింది ఆ సినిమాకి హైపర్ పెట్టాలని. వీళ్ళు ఇంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి వాసు డైరెక్షన్లో కానీ, రామ్ యాక్టింగ్లో కానీ. కంద్రీగాని పెట్టారేంటా అనుకున్నాను. సో ఆ టైటిల్ ఇక్కడ పనికొచ్చింది పర్ఫెక్ట్గా రెండో సినిమాకి. అండ్ వాసు కూడా నాకు ఎప్పటి నుంచో తెలుసు. కృష్ణగాడి వీరప్రేమ కథ క్లైమాక్స్ షూటింగ్ అప్పుడు అరకు వచ్చాడు. మాకు అంత క్లైమాక్స్ షూటింగ్ అంత కష్టంలో కూడా సాయంత్రం ఎంటర్టైన్మెంట్ వాసువే. సో తన కంపెనీ ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటుందో నాకు తెలుసు. సో తన సినిమా ఎంత ఎంటర్టైనింగ్గా ఉండబోతుందో కూడా నాకు తెలుసు. ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ రాశి, యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. అంతకంటే ఏం చెప్పినా బాగోదు. బ్యూటిఫుల్ అన్నది కూడా కొంచెం అందంగా, నీట్గా, క్లాస్గా ఉండేవాడని వాడాను. బట్ యా, చూసిన వాళ్ళందరికీ తెలుసు ఎంత బాగున్నావు అన్నది సాంగ్స్లో. యా. అండ్ జిబ్రాన్ గారు, ఐ రియలీ లవ్ యువర్ మ్యూజిక్. రన్ రాజా రన్ కానీ, ఆ తర్వాత అన్ని ఫిల్మ్స్లో నాకు మీ మ్యూజిక్ చాలా ఇష్టం. అండ్ ఈ సినిమాలో పర్టికులర్గా బేబీ డాల్ అన్న సాంగ్ ఒకసారి వింటే మళ్ళీ వినాలనిపిస్తుంది. ఏదో ఒక చిన్న ఎడిక్టివ్ క్వాలిటీ ఉంది, అదేంటో నాకు తెలీదు. బట్ సాంగ్స్ ఆర్ ఆసమ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ టూ. సో మొత్తం హైపర్ టీమ్ అందరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్.